బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ సమీపంలో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. ఇటీవలి కాలంలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులను పూర్తిగా అంతమొందిస్తామని కేంద్రం ప్రతినబూనింది. మావోయిస్టులు లేని భారతాన్ని నిర్మిస్తాము అంటూ కేంద్రం ప్రతినబూనింది. దీనిలో భాగంగానే కూంబింగ్ను మరింత ఉధృతం చేశారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతూ ఉన్నారు. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమవుతున్నారు. తాజాగా జరిగిన ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టుల దగ్గర నుంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఈ ఆయుధాలే, ఈ భారీ ఆయుధాలను, భారీ బుల్లెట్లను, భారీగా గన్స్ని, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇలా ఎగ్జిబిట్ చేశారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఏకంగా 20 మంది మావోయిస్టులు చనిపోయారు, ఒక జవాన్ కూడా మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావో అగ్రనేతలు ఈ ఎన్కౌంటర్లో త్రిటిలో తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. భద్రతా బలగాలు పోలీసుల మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తరచూ జరుగుతున్న ఎన్కౌంటర్లో భారీగా 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు. దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ దంతెవాడ సరిహద్దుల్లో భద్రతా బలగాలు జరిపిన భారీ కాల్పుల్లో, ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు.